సినిమాల్లో వచ్చే డబ్బు కోసం కన్న తల్లిదండ్రులే చేతులారా కూతురు అవికా గౌర్ జీవితాన్ని నాశనం చేశారంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందో అవికా గౌర్ జీవిత విశేషాల కోసం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1997 జూన్ 30వ తేదీన ముంబై, మహారాష్ట్రలో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించింది అవిక. అవిక తల్లి పేరు చేతనా గౌర్, తండ్రి పేరు సమీరా గౌర్. తండ్రి చాలా ఏళ్ళు సినిమాలో ఆర్టిస్టుగా ప్రయత్నించి అవకాశాలు రాకపోవడంతో ఇక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారు. అవికా గౌర్ కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా అవికాను ఆర్టిస్టుగా చేయాలి అనుకున్నారు. అయితే అవిక చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండటం, ఇక యాక్టింగ్, డ్యాన్సింగ్ పై ఎక్కువ మక్కువ చూపించింది. చదువులో అంతంత మాత్రంగానే ఉండేది అవిక. ఒకరోజు అవిక షాపింగ్ మాల్లో డ్యాన్స్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటే ఆ ఈవెంట్లో అవిక పార్టిసిపేట్ చేయగా ఆ డ్యాన్స్ చూసి ఒక కాస్టింగ్ డైరెక్టర్ అవికను సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఛాన్స్ ఇప్పిస్తా అని తల్లిదండ్రులకు చెప్పగా అవిక తల్లిదండ్రులు సంతోషించారు. చాలా రోజుల తర్వాత డైరెక్టర్ రికమెండేషన్తో సీరియల్లో ఆడిషన్కు అవికను పిలిచారు. అది రాజ్ కుమార్ ఆర్యన్ అనే సీరియల్. ఈ సీరియల్లో రాజకుమారి చిన్నప్పటి పాత్రను పోషించింది అవిక. 2006లో ఎన్డీటీవీలో వచ్చిన ఆ సీరియల్ను 6 నెలల్లో ఆపేయడంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్న అవికకు ఆ క్యారెక్టర్తో ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్న అవికకు అదే కాస్టింగ్ డైరెక్టర్ సహాయంతో 2008లో కలర్స్లో ప్రచారమైన బాలికా వధు సీరియల్లో ఆనంది అనే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్కు అవికను ఫైనల్ చేశారు. ఈ సీరియల్లో 2008 నుండి 2016 వరకు ప్రచారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా అలరించింది అని చెప్పాలి. ఆ సీరియల్లో అవిక పేరు ఆనందిగా అందరూ మార్చేశారు. ఈ సీరియల్తో అవిక ఎంతో మంచి సక్సెస్ను అందుకుంది. అయితే ఈ సీరియల్లో అవిక చైల్డ్ ఆర్టిస్టుగా కేవలం 2010 వరకు మాత్రమే నటించింది. 2008లో ప్రారంభమైన ఈ సీరియల్లో అవికా గౌర్ చిన్నప్పటి పాత్రతో 2 ఏళ్లు మాత్రమే అలరించింది. అయినా 2 ఏళ్ల ఆమె నటనకు ఆనంది అనే పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకుంది అవిక. అయితే ఈ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురుగా స్టార్ మాలో ప్రచారం అయ్యింది. ఒక హిందీ డబ్బింగ్ సీరియల్ని మన తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించి సంచలనం సృష్టించారు అంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అనే చెప్పాలి. అయితే ఇటు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో తన పాత్రతో, నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంచి పేరును సంపాదించుకుంది. ఆ సక్సెస్తో బుల్లితెర నుండి అవికకు వెండితెరపై ఎన్నో అవకాశాలు వచ్చాయి. మొదట మార్నింగ్ వాక్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తే ఆ సినిమాకు పెద్దగా ఆడలేదు. తర్వాత పాఠశాల అనే సినిమాలో షాహిద్ కపూర్తో కలిసి నటించింది అవిక. 2010 తర్వాత అవికకు హిందీ సీరియల్ అయిన ససురాల్ సిమర్ కా అనే సీరియల్లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ తెలుగులో 3 ముళ్ళు అనే పేరుతో స్టార్ మా డబ్బింగ్లో ప్రచారం చేయగా అవికను చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు. ఈ సీరియల్లో అవిక హీరోయిన్గా నటిస్తున్నప్పుడు ఆమె వయసు కేవలం 14 ఏళ్లు కావడం గమనార్హం. అయితే అవికా గౌర్ 14 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిగా కనిపించడంతో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. 2010 నుండి చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోవడంతో తల్లిదండ్రులు డబ్బు కోసం అవికకు చిన్నప్పుడే పెద్ద వయసు అమ్మాయిలా కనిపించడం కోసం హార్మోన్ ఇంజెక్షన్ ఇప్పించారు. అప్పటికే చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగులో మంచి పేరు రావడంతో నాగార్జున గారు నిర్మించిన ఉయ్యాల జంపాల మూవీకి హీరోయిన్గా తీసుకున్నారు అవికను. ఈ సినిమాలో రాజ్ తరుణ్తో కలిసి నటించిన అవికకు ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో టాప్ హీరోయిన్ అయిపోతుందని కలలు కన్నారు తల్లిదండ్రులు.